మహబూబాబాద్లోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం బట్టు అంజయ్య భవనంలో కామ్రేడ్ భోగ శ్రీరాములు ఆలియాస్ మాధవన్న 21వ సంతాప సభ నిర్వహించారు. పట్టణ కార్యదర్శి కామ్రేడ్ తెలబోయిన లక్ష్మయ్య అధ్యక్షతన ఏర్పాటైన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మండల వెంకన్న మాట్లాడుతూ గోదావరి లోయ ప్రతిఘటనోద్యమంలో కామ్రేడ్ భోగ శ్రీరాములు మాధవన్న త్యాగం గొప్పదని, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన మొదటి సంతానంగా తన కుటుంబ బాధ్యతలను మోయాల్సిన పరిస్థితిలోనూ తాను ఖమ్మంలో బీఎస్సీ డిగ్రీ పూర్తయిన వెంటనే ప్రజా విముక్తి కోసం తన జీవితాన్ని విప్లవోద్యమానికి అంకితం చేశాడన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ హలావత్ లింగన్న, డివిజన్ నాయకులు కామ్రేడ్ సామ పాపయ్య, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పర్వత కోటేష్ నాయకులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ మాధవన్నకు, సాధిస్తాం కామ్రేడ్ మాధవన్నని ఆశయాలను, సాధిస్తాం కామ్రేడ్ మాధవన్నని ఆశయాలను. ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు, అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి కామ్రేడ్ భోగ శ్రీరాములు మాధవన్న 21వ వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం. కామ్రేడ్ మాధవన్న జీవితం మొత్తం కూడా పార్టీ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి అనేక నిర్బంధాలు, కేసులు, చిత్రహింసలు భరించినటువంటి కామ్రేడు 3 సంవత్సరాలు జైలు శిక్షను కూడా అనుభవించి తిరిగి పార్టీ కాంటాక్ట్లోకి వచ్చి పార్టీలో అహర్నిశలు పనిచేశాడు. తను ఖమ్మంలో విద్యార్థి దశ నుండే 1969 నక్సల్బరీ వసంత మేఘగర్జన తోటి ఆకర్షితులై విప్లవ పార్టీలో కొనసాగినటువంటి ఒక మహనీయుడు కామ్రేడ్ రవెన్న, కామ్రేడ్ బేగసిన్నయ్య, కామ్రేడు అనేక మంది కామ్రేడ్స్ తోటి సాన్నిధ్యం కలిగి విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాడు. పాత సూర్యాపేట జిల్లా, పాత సూర్యాపేట తాలూకాలో జన్మించినటువంటి మాధవన్న మన వరంగల్ ఏజెన్సీ ప్రాంతంలో ఒక అడవి డాక్టర్గా సుపరిచితులైనటువంటి పాపికొండలు, తర్వాత అక్కడి నుంచి మన ములుగు ప్రాంతం, ఏటూరు నాగారం, ములుగు, మహదేవపూర్ ప్రాంతం నుంచి మన ఇల్లెందు, మహబూబాదు ప్రాంతానికి వచ్చాడు. ఆ తర్వాత 1984లో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన కాలం నుండి ఇప్పటి వరకు చనిపోయేంత వరకు కూడా తాను విప్లవోద్యమంలో కొనసాగాడు. విప్లవోద్యమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లాలో కార్యదర్శిగా పనిచేశాడు. తనకు హార్ట్ ఎన్లార్జ్మెంట్ జబ్బు వచ్చి ఆ జబ్బుతోటే చాలా రోజుల పాటు ఇబ్బంది పడి 2003 ఇదే రోజు మే 16వ తారీఖు నాడు రాత్రి వరంగల్లోని జయ హాస్పిటల్లో మరణించాడు. తన ఆశయం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత